కడాన ఏ వస్తువు కూడా వేస్ట్ కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే సర్క్యులర్ ఎకానమీ తీసుకొచ్చి ప్రతి ఒక్క వస్తువుని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి రీసైక్లింగ్లు పెట్టడానికి సర్క్యులర్ ఎకానమీ కూడా తీసుకొస్తున్నాం. ఇప్పుడే నేను వస్తూ పారిశుద్ధ కార్మికులతో మాట్లాడుతూ వెళ్ళాను. మీ ఊర్లో ఉండే కాంపోస్ట్ ఏదైతే ఉందో మన దగ్గర కాంపోస్టు యాడ్ ఉంది, దాని పేరు కూడా మనం పెట్టింది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద మనం ఆరోగ్య కార్యక్రమం పెట్టాం. వాళ్ళతో మాట్లాడుతూ వెళ్ళాను. ఇద్దరితో మాట్లాడినప్పుడు దగ్గర 250 ఇండ్ల దగ్గర చెత్త కలెక్ట్ చేస్తున్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, పొడి చెత్త తడి చెత్త వేరు చేయాలని. వాళ్ళని అడిగాను. అడిగితే వాళ్ళు ఒకే మాట చెప్పారు, చాలా బాగా చేస్తున్నారు, చాలామందికి అవగాహన వచ్చింది. ఏ కొద్ది మంది తప్ప వాళ్ళే ముందుకొచ్చి వేరు చేసిన డబ్బాల్లో మాకు అందిస్తున్నారు. ఇది శుభ పరిణామం అని వాళ్ళు చెప్పారు. ఒకరిద్దరు చేయకపోతే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కార్యక్రమం బలవంతం కాదు, మీ ఆరోగ్యం కోసం, మనందరి ఆరోగ్యం కోసం, భావి తరాల కోసం చేసే కార్యక్రమం. మీరు భాగస్వాములు కావాలి. అది అయిన తర్వాత నేను స్వచ్ఛ రథం వచ్చింది. ఇంట్లో నుంచి వస్తువులు ఏవైతే ఉన్నాయో, బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కానీ అట్టపెట్టెలన్నీ తీసుకొచ్చారు. నా ముందరనే తూకం వేశారు. తూకం వేస్తే దగ్గర 3 కేజీల దగ్గర వచ్చింది. 60 రూపాయలు వస్తుందని చెప్పారు. 60 రూపాయలకు వాళ్ళకు నచ్చిన వస్తువులు తీసుకున్నారు. నేను అడిగాను వారిని, ఈరోజు మీరు ఇవి ఇచ్చారు కదా, ఎన్ని రోజులయ్యిందని అడిగాను. వారం రోజులు మా ఇంట్లో ఉండే వస్తువులు అక్కడ పెట్టాం, వేస్ట్ అంతా పెట్టాం. వారానికి ఒకసారి వస్తారు, వాళ్ళకిస్తే మాకు దగ్గర ఒక 60 రూపాయలు వస్తూ ఉంది. దానికంటే ముఖ్యంగా ఇవన్నీ ఉంటే మా చుట్టుపక్కల వేస్తాం, ఇవన్నీ పశువులు తింటాయి, భూమిలో వేస్తాం, కాలుష్యం అయిపోతుంది, తద్వారా మేము అనారోగ్యం అయ్యేవాళ్ళం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ దేశంలో ఏది వేస్ట్ కాదు, ప్రతి ఒక్కటి కూడా వేస్ట్ నుంచి సంపద సృష్టించని ఆయన చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే వారం రోజులు రోడ్డు మీద పడేసి రోడ్డంతా ఖరాబు చేయడం బదులు వారం రోజులు ఇంట్లో పెట్టుకుంటే 60 రూపాయలు వాళ్ళకు వచ్చిందంటే అది ఈ ప్రభుత్వ విధానం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అక్కడి నుంచి నేను నేరుగా కాంపోస్ట్ తయారు చేసే యార్డుకి వెళ్ళాను. అక్కడ చూశాను. ఇక్కడుండే మిత్రుడు పక్కనే ఉన్నాడు, ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. హరికృష్ణ చాలా మంచి వర్క్ చేస్తున్నారు. ఏ విధంగా మనం తీసుకొచ్చినటువంటి చెత్తనంతా కూడా కాంపోస్ట్గా తయారు చేసి అది ఎరువులుగా రైతులు వచ్చి కొనుక్కొని పోతున్నారు. నేను ఒక రైతు వస్తే అడిగాను, ఏం చేస్తున్నామంటే నాకు చాలా సంతోషం. ఒకప్పుడు నేను యూరియా లేకపోతే కెమికల్ ఫెర్టిలైజర్ వాడేవాడిని. ఈరోజు అవన్నీ మానేసి మా ఇంట్లో ఉండే ఎరువులు వేసుకుంటూ ఈ కాంపోస్ట్ వేస్తున్నా. దిగుబడి బ్రహ్మాండంగా పెరిగిందని ఆ రైతు చెప్పాడంటే నా ఆలోచన కరెక్ట్ అని, ఇక్కడే ఉన్నాడు రైతు కూడా, కరెక్ట్ అని నాకు సంతోషం కలిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1 సంవత్సరం కష్టం ఇప్పుడిప్పుడే ఫలిస్తూ ఉంది. నేను ఒకే మాట చెప్పాను, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఈ లక్ష్య సాధనలో ఈరోజు సర్క్యులర్ ఎకానమీ కూడా ఉపయోగపడుతుంది. అందుకని ఇంకొక పక్క మున్సిపల్ కానీ పారిశ్రామిక వ్యవసాయ నిర్మాణ రంగాల్లో వచ్చే అన్ని వేస్ట్ అంతా తీసుకొని
యూజ్ అండ్ త్రో కాకుండా యూజ్, రికవర్, రీయూజ్. ఈరోజు మీరు ప్లాస్టిక్ పంపిస్తే మళ్ళా ప్లాస్టిక్ తయారు చేసే పరిస్థితికి వస్తున్నారు. మీరు బాటిల్స్ ఇస్తే మళ్ళా ఆ బాటిల్స్ అన్నీ మళ్ళా కొత్తగా తయారు చేసే పరిస్థితికి వస్తున్నారు. మనం ఇచ్చే కాగితాల నుంచి మళ్ళా కాగితాలు తయారు చేసే పరిస్థితి వస్తున్నారు. అందుకే వ్యర్థాలని వనరుగా, ఆస్తిగా మారుస్తూ సర్క్యులర్ ఎకానమీకి అరుదైన అర్థాన్ని ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు పారిశుద్ధ్య కార్మికులే నిజమైన స్వచ్ఛ సైనికులు. వారి గౌరవం పెంచేలా, వారి ఆరోగ్యానికి భద్రత కల్పించేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాం. స్వచ్ఛాంధ్ర సాకారం కాకుండా స్వర్ణాంధ్ర సాధ్యం కాదు. అందుకే స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అత్యున్నతమైన సేవలు చేసిన వారికి అవార్డులు కూడా ఇస్తున్నాం. 21 విభాగాల్లో 69 రాష్ట్ర స్థాయి, 1257 జిల్లా స్థాయి అవార్డులు ఇచ్చాం. నేను ఒక పిలిపిస్తాను, దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు అనకాపల్లి నియోజకవర్గం నుంచి నేను ఇచ్చే పిలుపు 175 నియోజకవర్గాల్లో కూడా మీరు ఆలోచించాలి, అమలు చేయాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. జూన్ 2026 నాటికి రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేద్దాం. ఇప్పటికే సెక్రటరియట్లో చేశాం. గత ప్రభుత్వం అయితే కనీసం మంచి పని చేయకపోతే పోయారు, కానీ 86 లక్షల మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ మనకు వదిలిపెట్టిపోయారు. వీళ్ళు చేసిన చెత్త పని ఏంటంటే 86 లక్షల మెట్రిక్ టన్నులు ప్రజలు నివాసంలో ఉండే ప్రాంతాల్లో గుట్టలు గుట్టలుగా పెంచి కొన్ని అడవులు తయారు చేసిపోతే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఒకటే చెప్పాను మా నారాయణ గారికి, ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 2వ తారీఖున మీకు డెడ్ లైన్ పెడుతున్నా. ఈ చెత్త తొలగించాలంటే నేను అభినందిస్తున్నా. అక్టోబర్ 2కి 86 లక్షల మెట్రిక్ టన్నులు తొలగించిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇంకొక పక్కన మీరు చూస్తే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెడుతున్నాం, రీసైక్లింగ్ యూనిట్లు పెడుతున్నాం, కాంపోస్ట్ తయారు చేస్తున్నాం. ఎక్కడికక్కడ ఏ రోజుకు ఆ రోజు ఇవన్నీ కూడా క్లీన్ చేసే పరిస్థితికి వస్తున్నాం. జనవరి 26కి రాష్ట్రంలో ఎక్కడ కూడా రోడ్డు మీద వేస్ట్ అనేది కనపడకూడదు, చెత్త అనేది కనపడకూడదు. దీన్ని ఒక టార్గెట్గా పెట్టుకొని ముందుకు పోయాం. ఇప్పుడు స్వచ్ఛ రథాలు కూడా తీసుకొచ్చాం. మీ ఇంట్లో మీరు వదిలిపెట్టిన వ్యర్థాలను సేకరించి దానికి బదులుగా నిత్యావసర వస్తువులు అందిస్తున్నాం. ప్రస్తుతం 25 ప్రాంతాల్లో స్వచ్ఛ రథాలు ఉన్నాయి. వీటి ద్వారా 31 లక్షల విలువైన మొత్తం, అంటే 1,99,000 కేజీల పొడి చెత్త సేకరించారు. తొందరలోనే 100 రథాలు పెడుతున్నాం. అవసరమైతే ఇంకా పెంచుతాం. వారానికి ఒక్కసారి మీ పరిసరాలకు మీ ఇంటి దగ్గరికే వస్తుంది. మీరు చేయాల్సింది వారం రోజులు గోతంలో దాన్ని వేసి పెడితే, ఆ గోతం అప్పచెప్తే మీకు ఒక 60-70 రూపాయలు వస్తుంది. మీ ప్రాంతం పరిశుభ్రంగా ఉంటుంది. భూమి కాలుష్యం కాదు. మీ పశువులు ఇలాంటి చెత్త తినవు. దీనివల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనికి మీరందరూ చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయడమే కాకుండా మీ మనసులో కూడా, మైండ్లో కూడా ఎక్కించుకోవాలి. మన ఇంట్లో ఒక అలవాటు ఉంది. ఇంట్లో చెత్త తీస్తాం, రోడ్డు మీద వేస్తాం. ఇల్లు మంది అనుకుంటాం, రోడ్డు వేరే వాళ్ళది అనుకుంటాం. ఇల్లు మందే, రోడ్డు మందే.